గాయత్రీ దేవిని కొలిచినట్లయితే త్రిమూర్తులను కొలిచినట్టు అని అంటారు. అదెలాగా? అంతేకాకుండా ఒకే రోజులో ముగ్గురు అమ్మవార్లలాగా దర్శనమిస్తూ ఉంటారట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గాయత్రీదేవి ముఖంలో అగ్నిదేవుడు, శిరస్సులో బ్రహ్మదేవుడు, హృదయంలో శ్రీ మహావిష్ణువు, శిఖపైన రుద్రుడు ఉంటారని చెప్తుంటారు. ఒక్క గాయత్రీదేవిని కొలిచినట్లయితే త్రిమూర్తులను కొలిచిన ఫలితం ఉంటుందని అంటారు. గాయత్రీదేవిని 3 సంధ్యలలో తప్పక ప్రార్థించాల్సినటువంటి దేవత. ఉదయ సంధ్య వేళలో గాయత్రీదేవిగాను, మధ్యాహ్న సంధ్యలలో సావిత్రిగాను, సాయం సంధ్య వేళలో సరస్వతిగాను దర్శనమిస్తారు. గాయత్రి మంత్రానికి మించినటువంటి మంత్రం మరొకటి లేదు. గాయత్రి మంత్ర సూక్ష్మ రూపమే ఓంకారం. ఓంకారం అంటే మనలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలే. ఈ గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉంటుంది. మొదటిసారిగా ఈ బీజాక్షరాలను దర్శించిన వారు విశ్వామిత్ర మహర్షి. ఏ మంత్రం, ఏ వేద పఠనం చేయాలన్నా గాయత్రి మంత్రంతోనే మొదలవుతుంది. ఓం శ్రీమాత్రే నమః.